హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక సింపుల్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానన్నమాట. సో ముందుగా ఈరోజైతే చాలా క్లౌడీగా ఉంది. ఈరోజే కాదు, చాలా రోజుల నుంచి క్లౌడీగానే ఉంది. అసలు ఎండ రావట్లేదన్నమాట. సో నైట్ అయితే ఈ పువ్వు పూసింది కానీ నేను చూసుకోలేదన్నమాట. నేను యాక్చువల్గా నెక్స్ట్ డే బ్లూమ్ అవుతుంది అని అనుకున్నాను. బట్ మార్నింగ్ లేసి చూసేసరికి ఇంకా అది బ్లూమ్ అయిపోయి ఇలా వాడిపోయినలాగా అయిపోయింది. సో మిస్ చేసుకున్నాను ఈసారి. ఒక్కటే వచ్చింది. ఏం చేసేకాయలు ఒక్కోసారి అంతే. అండ్ ఇంకా మార్నింగ్ బట్టలు అయితే మిషన్కి వేసానమాట. దాన్ని అయితే ఇప్పుడు డ్రై చేస్తున్నాను. ఎంత గాలి ఉందో, ఈ గాలికే బట్టలు నీట్గా ఆరిపోతున్నాయి. అండ్ ఇంకా ఒక లోడ్ బయటకు వెళ్ళిందంటే ఇంకో లోడ్ లోపలికి వచ్చి ఉంటుంది కదా, దాన్ని అయితే ఫోల్డ్ చేసేయాలి కదా. సో నేనైతే ఇమ్మీడియట్గా ఫోల్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకంతా ఎందుకు అంత ఇబ్బందికరమైన పని ఈ బట్టలు ఫోల్డ్ చేయాలంటే? లాట్లు లాట్లు పెట్టుకొని ఉంటారు కొంతమంది అయితే. ఒక్కోసారి నేను కూడా పెట్టుకుంటాను. బట్ నిజంగానే తెలీదు మనం దీన్ని ఉతికేటప్పుడు, హ్యాండ్ వాష్ చేసేటప్పుడు కూడా అంతే. నాట్ ఓన్లీ మిషన్ వాష్, దాన్ని ఉల్టా చేసి ఆరపెడతాం, అన్నీ చేస్తాం. బట్ ఫోల్డ్ చేసి ఎత్తిపెట్టాలంటే ఏమో మనకంతా చాలా ఇబ్బందికరమైన పని ఇది. ఏ పని అయితే ఎక్కువ ఇబ్బంది పెడుతుందో ఆ పనినే ఫస్ట్ చేసేయాలి అనేసి నేనైతే తెచ్చిన వెంటనే ఆల్మోస్ట్ అన్ని సార్లు మడిచిపెట్టేసానమాట. సో చాలా రేర్గా ఒక్కోసారి వదిలేస్తాను. అదైతే అప్పుడు ఎక్కువ మడతలైపోయి ఉంటాయి. ఐరన్ చేసేకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఫ్రెష్గా తెచ్చినప్పుడు అట్లట్లే ఫోల్డ్ చేసి పెట్టేసామంటే ఐరన్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ నీట్గాను ఉంటుంది. సో ఇప్పుడైతే ఫోల్డ్ చేసేస్తున్నాను. అండ్ మీరు కూడా ఇంతేనా? కోర్స్ అందరూ అంతే, అడిగే మాటే లేదు. బట్టలు మడచాలంటే అందరికీ ఒక పెద్ద టాస్కే. ఇంట్లో ఏ పనన్నా చేసేస్తాం కానీ టఫ్ జాబు ఇది మాత్రం చేయము. అండ్ ఇప్పుడైతే కూరాకు సాంబార్కి అయితే రెడీ చేస్తున్నాను. సో కొంచెమే పప్పు తీసుకున్నానమాట. సో ఎక్కువ కూరాకు యూజ్ చేస్తున్నాను. అండ్ టొమాటోలు అయితే ఒక 3 to 4 టొమాటోలు అయితే కట్ చేస్తున్నాను. అండ్ దేవుని సామాన్లు కడిగేటప్పుడు ఇక్కడ చూడండి నైల్స్ అదేదో మురికి చేరుకున్నట్టు ఉంటుంది. అది ఎందుకో నాకు కూడా తెలియదు. పితాంబరి వాడిన, చింతకాయలో దిద్దిన, ఏం యూజ్ చేసినా కూడా ఈ నెయిల్‌లో అతుక్కునేసింది. దీన్ని ఎంత ట్రై చేసినా కూడా తీయడానికి అస్సలు పోదనమాట. మీ దగ్గర ఏదన్నా టిప్స్ ఉంటే చెప్పండి. అండ్ కూరాకులో అయితే ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ తెచ్చుకున్నాను. మిషన్ ఉంటుంది కదా, మిషన్ ఆడిస్తారు కదా, వాళ్ళ దగ్గరే కొనుక్కున్నాననమాట. సో ఒక పావు కిలో అంత తెచ్చుకున్నాను. ఫస్ట్ ఎలా ఉంటుందో ఏమో చూద్దామనేసి. ప్యాకెట్ కంటే ఇదే బెస్ట్ అనిపించిందనమాట. ప్యాకెట్‌లో ఏమేమి కలుపుతారో మనకు తెలియదు. కలర్స్ కలుపుతారు. కొన్ని బ్యాన్ అయిపోయి ఉంటాయి. మనకు తెలియకుండా వాడుకునే బదులు వీళ్ళ దగ్గర తీసుకునేదే మంచిదనిపించింది. సో కారం పొడి అయితే కొంచెం చాలా కారం తక్కువగానే ఉంది. బట్ ఓకే, కంపేర్ టు ప్యాకెట్స్ దీన్నే కొనుక్కోవచ్చు అనిపించింది. ఇంకా ప్యాకెట్ కంటే వీళ్ళ దగ్గరే కొంచెం చీప్‌గా ఉందన్నమాట. అండ్ 3 విజిల్స్ అయితే వదులుతాను. అండ్ విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే ఇలా వాక్‌కి వెళ్తాననమాట. ఒక మంచి వాక్ చేసేసి ఇలా కూర్చొని ఉంటాను కాసేపు. చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. కొంచెం స్ట్రెస్ అంతా కూడా బయటికెళ్ళిపోయినట్టు. ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేసిన తర్వాత సాంబార్ని అయితే కంటిన్యూ చేస్తున్నాననమాట. సో రాళ్ళుప్పు వేసుకుని ఇలా ఎనుపుతాననమాట. అప్పుడైతే ఈజీగా మ్యాష్ అవుతుంది. టొమాటోలు, పచ్చిమిర్చి, కూరాకంతా కూడా నీట్‌గా అవుతుంది. సో చూడండి ఎంత మంచిగా అయిందో. సో ఇప్పుడు తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. నేనైతే ఈ కూరాకు సాంబారు, కూరాకు పల్లిము ఇలాంటివంతా ఎక్కువ యూజ్ చేస్తాననమాట. వీక్లీ మినిమమ్ ఒక 3 to 4 డేస్ కూరాకు రిలేటెడే ఏదో ఒక రెసిపీ చేస్తుంటాను. మినిమమ్ 2 టైమ్స్ కనమాట. సో దీనికి సింపుల్గా తిరగబాతు పెడుతున్నాను. ఆనియన్ పెట్టి తిరగబాతు పెడతాం అనుకున్నాను కానీ కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవుతుంది. సో సింపుల్గా పెట్టుకుందాం అనేసి అయితే హింగు కొంచెం ఎక్కువ వేసాను. హింగు వేసామంటే చాలా బాగుంటుంది కూరాకు సాంబార్కి మెయిన్గా. సో ఫైనల్గా కొంచెం కరివేపాకు టచ్ ఇచ్చేసి సాంబార్లో అయితే యాడ్ చేస్తున్నాను. సో కలర్ కూడా మంచిగా వచ్చింది కదా. ఎంతున్నా మనం చేసుకునే మిరప్పొడే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ప్యాకెట్ కంపేర్ చేస్తే ఇదే బెస్ట్ అనిపించింది. అందుకే ఇదే తెచ్చుకొని ఇంక నెక్స్ట్ కూడా ఇదే తెచ్చుకుంటానమాట. అండ్ ఇంకా జొన్నపిండి సంగటి ఇదే చేస్తున్నాను. ఇంకా పాలు కూడా కాస్తున్నాను అనమాట ఎప్పేసేకి, మీన్స్ పెరుగు చేయడానికి. కొన్ని ప్రాంతాల్లో అయితే తోడు పెట్టేది అంటారు కదా, సో మేమైతే ఎప్పేసేది అంటాము. సో పాలైతే పొంగొచ్చేసింది. ఇది ఇంకా వార్మ్గా ఉన్నప్పుడైతే పెరుగు వేయాలి కదా, ఇంకా దానికి కొంచెం రెస్ట్. అండ్ జొన్నపిండి అయితే తీసుకుంటున్నాను, అంటే బాక్స్లో నుంచి. ఈ పిండి అయితే కూడా మిషన్లోనే వేసుకుని వచ్చానమాట. అప్పుడే కారం పొడి కూడా తెచ్చుకున్నాను.
కారం పొడిదే ఎక్కువ మ్యాటర్ వచ్చేసింది కదా ఈసారి అయితే. సో ఒక 3-4 స్పూన్స్ అంతా యాడ్ చేస్తానన్నమాట. సో కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసేస్తాను ప్రతిసారి కూడా. ఇలా చేసేటప్పుడు కొంచెం తీసి పెట్టేస్తానన్నమాట డౌట్ ఉంటే. లేదంటే గట్టిగా ఉంటుంది కదా, తినలేము. సో ఇలా కొంచెం తీసి పెట్టేసి చూస్తాను. ఇన్ కేస్ అంతా కరెక్ట్గా ఉంటే అలాగే చేసేస్తాను. లేదంటే ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది కదా పిండి, దాన్నైతే యాడ్ చేసేసి ఇంకా అలాగే చేసేయొచ్చు. నేనైతే దీనికి సంగటి గట్ట అదంతా ఏం వాడనన్నమాట. చేసేది ముగ్గురికే కదా, సింపుల్గా ఇలా నించునే చేసేయచ్చు. ఇంకా సంగటి కట్ట అంటారు కదా, దాంట్లో అంతా కలకాలంటే చాలా టైం పడుతుంది. సారీ, టైం కాదు, కింద కూర్చొని అది కొంచెం పెద్ద పని అనిపిస్తుంది నాకు. సో నించుని ఒక వేలో అలా ఫ్లోలో చేస్తానన్నమాట. అండ్ మా అబ్బాయి అయితే త్వరగా తినేస్తాడు కాబట్టి తనకైతే ఫస్ట్ పెట్టిచ్చేస్తున్నాను. ఇదన్నమాట మా డిన్నర్. అండ్ ఇంకా మాకు కూడా చేసేసి ఇలా పెట్టేసుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.